హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రభా సుబ్బారావు గారు రచించిన సాంప్రదాయాలు సమర్థింపులు అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. మాది చాలా చక్కటి సాంప్రదాయకమైన కుటుంబం. మా పిల్లలు నలుగురికి పరువు ప్రతిష్టలు గల కుటుంబాల నుండి సంబంధాలు అందుకున్నాం. ఇప్పుడు మా మనవరాలకు కూడా అట్లాగే సాంప్రదాయకంగా ఉండే కుటుంబం నుండి పిల్లవాటే చూస్తున్నాం. మీసాలు దువ్వుకుంటూ హుందాగా చెప్పాడు పరంధామయ్య గారు. అవునండి, మీరు ఏ పని చేసినా పరువు ప్రతిష్ట ఆలోచించే చేస్తారు. మీ కుటుంబం చాలా పద్ధతైన కుటుంబం. అందున మీ పిల్లలు ఇప్పటి పిల్లలా కాకుండా మీరు కుదుర్చిన సంబంధాలు ఎదురు చెప్పకుండా చేసుకున్నారు. కాలక్షేపం కబుర్ల కోసం వచ్చిన చంద్రం అన్నాడు. 4 పొగడ్తలు పొగిడి వాళ్ళిచ్చిన కాఫీ ఫలహారాలు సేవించి బ్రేవుమని తేల్స్తూ వెళ్లటం చంద్రంకి అలవాటు. ఏం పరువు ప్రతిష్టయ్యా బాబు, ఏ కుటుంబం చూసినా ఏదో ఒక లోటు కనిపిస్తుంది. మొన్నటికి మొన్న గుంటూరు నుండి వచ్చిన సంబంధం అన్ని విధాలుగాను బాగుంది అనుకుంటే వాకపు చేయగా తెలిసిందేమిటంటే ఆ అబ్బాయి తల్లి తండ్రి కులాంతర వివాహమట. అబ్బాయి తండ్రిది మన కులమే అని వెళ్ళామా, తల్లిది వేరే కులమట. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ దంపతుల్ని చూస్తే ముచ్చటేసిందయ్యా చంద్రం. ఎంత మర్యాద, ఎంత ఆప్యాయత. పిల్లలు కూడా ముచ్చటగా ఉన్నారయ్యా. మనం చూసిన పిల్లాడు డాక్టరు. ఈ ఒక్క కులాంతరం అనే లోటు లేకపోతే విడిచిపెట్టే సంబంధం కాదయ్యా అది, తన్మయత్వంగా చెప్పారు. తమరేమనుకోనంటే ఓ మాట చెబుతాను. మన వీధి చివరన ఉండే రామారావు గారి కుటుంబంలో అన్ని కులాంతరాలు, మతాంతరాలు కదండి. అయినా వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది కదండి. పరంధామయ్య గారి రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆయన మొహం వైపు చూస్తూ మనసులో మాట అనేసి నాలిక ఖర్చుకున్నాడు చంద్రం. చంద్రంకి తెలుసు రామారావు గారి కుటుంబం గురించి ఎత్తితే పరంధామయ్య గారికి నచ్చదని. ఆ కుటుంబం గురించి మాట్లాడాలంటేనే అసహ్యం. ఏంటయ్యా చంద్రం, ఏమిటి సంగతి? రామారావు కుటుంబాన్ని పొగుడుతూ మాట్లాడుతున్నావు? సిగ్గులేని కుటుంబం. ఒక్కరన్న తిన్నగా పద్ధతిగా పెళ్లి చేసుకున్నా? ఆ రామారావు మన కులం వాడని, మన బంధువని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందయ్యా. పిల్లలు చేసిన తప్పుడు పనులు సమర్థించి ఎలా తలెత్తుకుని తిరుగుతున్నాడో ఇప్పటికీ అర్థం కాదయ్యా. ఇంకోసారి వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడుకు, వార్నింగ్ ఇచ్చాడు పరంధామయ్య గారు. నిజమేనండి, రామారావు గారి పిల్లలు ఒక్కరూ తిన్నగా పెళ్లి చేసుకోలేదు. ఇంక వెళ్ళొస్తానండి. రామారావు గారి కుటుంబాన్ని ఇంకా పొగిడి చీవాట్లు తినటం ఇష్టం లేక పిల్లిలా జారుకున్నాడు చంద్రం. పరంధామయ్య గారు ఊళ్ళో పేరు మోసిన మూతుబరి. ఆయన నోరు విప్పితే ముందుగా మాది పరువుగల కుటుంబం అనే మాట వస్తుంది. పరువు ప్రతిష్టలే ప్రాణంగా బ్రతుకుతున్న మనిషి. పరంధామయ్య గారి భార్య లక్ష్మీదేవి. భర్త అడుగుజాడల్లో నడుచుకునే ఉత్తమ ఇల్లాలు. వీరి సంతానం హరి, గిరి, కరుణ, అరుణ అని 4 పిల్లలు. పెద్దబ్బాయి హరి వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీ పూర్తి చేసి ఉన్న ఊళ్ళోనే తండ్రి అనుమతితో చిన్న బిజినెస్ కూడా చేస్తున్నాడు. చిన్నబ్బాయి గిరి మాత్రం అగ్రికల్చరల్ ఎంఎస్సి చదివి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దమ్మాయి కరుణను ఇంటర్ వరకు చదివించి దూరపు బంధువులు కోటేశ్వరరావు గారి అబ్బాయి ఆనంద్కిచ్చి వివాహం జరిపించారు. కోటేశ్వరరావు గారిది కోట్లకు పడగలెత్తిన కుటుంబం. ఆనంద్ ఒక్కడే కొడుకు. కొద్దిగా చెడు వ్యసనాలు ఉన్నాయని ఆ నోటా ఈ నోటా ఉన్నా పెళ్ళయ్యాక వాళ్లే మారుతారులే అని తేలిగ్గా తీసుకుని వివాహం జరిపించేశారు. 4వ అమ్మాయి కరుణ మాత్రం తండ్రితో పోట్లాడి డిగ్రీ వరకు చదివింది. తండ్రి దగ్గర గారాబం అవ్వటం వల్ల ఉద్యోగం చేసే అబ్బాయే కావాలని చెప్పింది. ఎక్కువ ఆస్తిపాస్తులు లేకపోయినా బ్యాంక్ ఆఫీసర్ సుధాకర్కిచ్చి వివాహం జరిపించారు. హరిగిరి తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయిల మెల్లో బుద్ధిగా తాళి కట్టారు. మన రమా సంబంధం గురించి ఏం చేశారు? భోజనం వడ్డిస్తూ అడిగింది లక్ష్మీదేవి. ఆ సంబంధం అన్ని రకాలుగానూ బాగుంది, కానీ అబ్బాయి తల్లిదండ్రులది కులాంతర వివాహం అని తెలిసింది. అందుకే ఆలోచిస్తున్నాను. ఇంతవరకు మీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు. మీరు ఏమి అనుకోనంటే ఒక్క విషయం. మన పిల్లల పెళ్లిళ్ళప్పుడు పాటించిన చాదస్తాలన్నీ కొంచెం పక్కన పెట్టి మన మనవరాల పెళ్లి విషయంలో కొంచెం బాగా ఆలోచిస్తే బాగుంటుందేమో. భయంగానే తన మనసులో మాట చెప్పేసింది లక్ష్మీదేవి. పరంధామయ్య గారికి కూడా ఆ సంబంధం మీద ఉన్న మక్కువ లక్ష్మీదేవి మాటలతో ఆలోచింపచేసింది. ఎటూ మాట్లాడకుండా మౌనంగా చేయి కడుక్కొని లేచారు. మంచం మీద పడుకున్నారే కాని ఆలోచనలతో నిద్ర రాలేదు. నిజమే, తను కరుణ వివాహం విషయంలో ఎక్కువ పరువు ప్రతిష్ట, ఆస్తులు అని ఆలోచించి ఆనంద్కి చిన్న చిన్న దురలవాట్లు ఉన్నాయని తెలిసినా మూర్ఖంగా చేసేశారు.
పాపం కరుణ పుట్టింటికి వచ్చినప్పుడల్లా భర్త గురించి చెప్పి బాధపడుతుంటే, మనది పరువుగల కుటుంబం, ఆడపిల్ల కష్టమైనా నష్టమైనా ఓర్చుకొని అత్తింట్లోనే ఉండాలి అంటూ నచ్చజెప్పి పంపించేసేవాణ్ణి. ఎటూ మాట్లాడలేక పిచ్చి చూపులు చూస్తూ వెళ్లిపోయేది. కరుణ అత్తగారిది లంకంత ఇల్లు. ఇంట్లో ఎవరు ఏ మూల ఉంటారో తెలియదు. ఆనంద్ ఒకడే కొడుకు అవడం వల్ల ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోయింది. ఫలితం అతిగారాభం వల్ల దురలవాట్లకు బానిసయ్యాడు. కరుణ పరిస్థితి ఆ లంకంత ఇంట్లో అయోమయంలో పడేసింది. ఆదరించాల్సిన అత్తమామలు కొడుకునే వెనకేసుకొచ్చేవారు. భారం దింపుకుందామని పుట్టింటికి వస్తే నీతులు చెప్పి పంపించేవారు. మనసులో బాధ పంచుకునే తోడు లేక లోపల కృంగిపోతూ 2 పిల్లలకు జన్మనిచ్చింది. 2వ కాన్పులో పూర్తిగా డిప్రెషన్కు లోనై పిచ్చాసుపత్రిలో చేర్చే స్థితి ఏర్పడింది. అప్పటి నుండి ఆ ఆసుపత్రే పుట్టిల్లు అత్తిల్లు అయింది. ఆ ఇంట్లోనే పెరిగితే మనమలు పాడవుతారని తన దగ్గర పెట్టుకుని చదువు చెప్పిస్తున్నాడు. ఇప్పుడు మనమరాలు డిగ్రీ పూర్తి చేసింది. సంబంధాలు చూస్తున్నారు. భార్య చెప్పిన దానిలో నిజం ఉంది. ఆలోచించాలి అనుకుంటూ నిద్రకు ఉపక్రమించారు పరందామయ్య. ప్రొద్దుట లేచేసరికి రోజు కన్నా ఆలస్యమైంది. ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల లేవలేకపోయారు. హాల్లో నుండి మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు సోఫాలెక్కి తొక్కుతారు? ఇదేమన్నా మీ తాతగారి సొమ్ము అనుకున్నారా? పెద్ద కోడలు రమ మాటలవి. పుట్టింటి నుండి ఫర్నిచర్ అంతా తెచ్చుకున్నానని అహంకారం. పెద్ద కుటుంబం, అడగకుండా ఇంత కట్నం ఇస్తామని ముందుకు వచ్చారు కదా అని చేసుకుంటే ఆ అమ్మాయికి ఒళ్లంతా అహంకారమే. వాళ్ళమ్మ అత్తగారిని చూడలేదట. అందుకు ఆ అమ్మాయి కూడా చూడదట. మొదటి నుండి అత్తగారన్నా, అత్తగారింట్లో వారన్నా చిన్న చూపే. ఆలోచిస్తూనే కాలకృత్యాలు కాఫీ అయిందనిపించారు పరందామయ్య. చిన్న కూతురు అరుణ లెటర్ రాసింది. పూజ్యులు నాన్నగారికి. అరుణ నమస్కరించి వ్రాయినది. నేను మీ అల్లుడు గారు చింటూ, బన్నీ కులాసాగా ఉన్నాము. అమ్మ మీరు ఎలా ఉన్నారు? మీరు అశాంతిగా ఉన్నారని తెలుసు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంతో సతమతమవుతూ అనారోగ్యం చేతులారా తెచ్చుకుంటున్నారు. నాన్నా, మీకు చెప్పేంత వయసు నాకు లేదు, తెలుసు. కానీ నాకు తెలిసిన పరిజ్ఞానంతో కొన్ని విషయాలు మీకు తెలియపరచకపోతే మీరు మీ చివరి జీవితం కూడా అశాంతిగానే గడపవలసి వస్తుంది. ఇంత ఖచ్చితంగా వ్రాస్తున్నందుకు క్షమించండి. నాన్నా, మీరు ఎప్పుడు మాట్లాడే పరువు ప్రతిష్టలే మిమ్మల్ని అశాంతికి గురిచేస్తున్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను. మీరు మాటకి ఇచ్చిన విలువ దేనికి ఇవ్వరు. కానీ నాన్న, ఆ పరువు ప్రతిష్టలతో పాటు మనుష్యులకు కూడా విలువనిచ్చి ఉంటే మీరు ఇప్పుడింత అశాంతితో ఉండవలసి ఉండేది కాదు. ఎక్కువ ఆస్తి ఉందని పెద్దన్నయ్యకు అమ్మాయి చదువుకోలేదని తెలిసి కూడా మ్యారేజ్ చేశారు. ఆ అమ్మాయికి పోనీ చాలా అందం ఉందా అంటే అదీ లేదు. కేవలం అమ్మాయి ఆస్తిపాస్తులు, కుటుంబం, గౌరవం అంటూ చేసేశారు. తెల్లారి లేస్తే వదిన చేసే వేరే విహంగంతో ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండడం లేదు. సరే, ఇది పక్కన పెడితే అక్క విషయంలో కూడా అట్లాగే అయ్యింది. బావగారికి చెడ్డ అలవాట్లు ఉన్నాయని ముందే తెలిసినా పెద్ద కుటుంబం, బోల్డంత ఆస్తి ఉంది. ఒక్కడే కొడుకంటూ ఆ సంబంధం ఖాయం చేశారు. అక్క నాకు తెలుసుండి ఒక్కరోజు కూడా సుఖపడ్డం చూడలేదు. దాని కష్టాల్ని మీ కడుపులో దాచుకొని అక్కున చేర్చుకొని ఉంటే ఈ రోజు అక్క పిచ్చాసుపత్రిలో ఉండేది కాదు. ఈ పెద్ద వయసులో అక్క పిల్లల్ని పెంచే బాధ్యత మీకు తప్పేది. నాన్నా, నా పేచీ భరించలేక బ్యాంక్ ఆఫీసర్ని చేసినందుకు నేను బాగానే సుఖపడుతున్నాను. చిన్నన్నయ్య కూడా పర్వాలేదు. మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నందుకు అన్యదా భావించవద్దు. అక్క విషయంలో చేసిన పొరపాటు అక్క కూతురు రమ విషయంలో చేస్తారేమోనన్న భయంతో ఈ లెటర్ రాయడానికి సాహసించాను. నాన్నా, గుంటూరు సంబంధం అన్ని రకాలుగాను చాలా బాగుంది. అబ్బాయి డాక్టరు, తల్లి తండ్రి కూడా డాక్టర్లు అవడం వల్ల చక్కగా కలిసి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎవరినడిగినా ఆ కుటుంబం గురించి మురిసిపోతూ మంచిగా చెబుతున్నారు. తల్లిదండ్రులకు కులాంతర వివాహమని మీరు ఆలోచనలో పడ్డారు కదా నాన్న. నాన్నా, మన వీధి చివర రామారావు గురించి మాట్లాడితే మీరు అసహ్యించుకుంటారు. కానీ మీరు అసహ్యించుకునేంత చెడ్డ కుటుంబం కాదు వాళ్ళది. వాళ్ళ అమ్మాయి నా ఫ్రెండ్, మీకు తెలుసు కదా. వాళ్ళది చాలా సంస్కారం గల కుటుంబం నాన్న. తల్లి తండ్రి పిల్లలు స్నేహితుల్లా ఉంటారు. ఆ ఇంట్లోకి వెళ్తే దేవాలయానికి వెళ్ళినంత ప్రశాంతంగా ఉంటుంది. నాన్న, నా ఫ్రెండ్ ఉమా తన క్లాస్మేట్ సుధాకర్ గురించి వాళ్ళ పేరెంట్స్తో చెప్పేటప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎంత క్యాజువల్గా తీసుకున్నారు. నాన్నారు, నాతో సుధాకర్ అనే అబ్బాయి చదివేవాడు గుర్తుందా? ఆ అబ్బాయి ఇప్పుడు పీజీ అవ్వగొట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య మా ఆఫీస్లో ఏదో పనుండి వచ్చాడు. నన్ను గుర్తుపట్టి మాట్లాడాడు.
తర్వాత 3-4 సార్లు కలిశాము. నిన్న కలిసి కాఫీ త్రాగేటప్పుడు ఏమన్నాడంటే, ఉమ్మగారు, కాలేజీలో చదివేటప్పటి నుండి మీరు తెలుసు, అనుకోకుండా ఇద్దరము ఒక ఊళ్ళోనే ఉద్యోగాలు చేయడం వల్ల కలిశాము. మీకు మీ పెద్దవాళ్లకు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగారు. అతను అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మా పేరెంట్స్తో మీ విషయం చెబుతాను అని వచ్చేశాను. గడగడా చెప్పేసింది. ఉమా పేరెంట్స్ తిడతారేమోనని నేను చూస్తున్నానా, కానీ వాళ్ళ పక్కున నవ్వి, ఎందుకమ్మా అంత గాబర పడతావు అంటూ, నీకు ఆ అబ్బాయి అంటే మంచి అభిప్రాయం ఉందా? ఉంటే చెప్పు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాము అని చాలా కూల్గా చెప్పారు. నేను చాలా షాక్ అయ్యాను. మన ఇంట్లో అటువంటి సంఘటన జరిగితే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? మనది పరువు ప్రతిష్ట కలిగిన కుటుంబం. మన ఇళ్లలో అమ్మాయిలు పరాయి అబ్బాయి గురించి మాట్లాడకూడదు, పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దని గట్టిగా రంకెలు వేసి బీపీ పెంచుకుంటారు. తర్వాత రామారావు గారు వెళ్లి సుధాకర్ పేరెంట్స్తో మాట్లాడటం, వాళ్ళు వీళ్లు కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. 3 నెలలు తిరిగేసరికి సుధాకర్ వాళ్ళ పద్ధతి ప్రకారం ముందు చర్చిలోనూ తర్వాత హిందూ పద్ధతి ప్రకారం వివాహం జరిపించి ఎంతో సంతోషంగా ఉన్నారు. తర్వాత రామారావు గారి అబ్బాయి కూడా ముస్లిం అమ్మాయిని కావాలంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి మనం వెళ్లటమేమిటి అనుకోకూడదని రామారావు దంపతులు బయలుదేరి అబ్బాయి కోరుకున్న ముస్లిం ఇంటికి వెళ్లి అనేక రకాల అవమానాలు ఎదుర్కొని వాళ్లకు అన్ని రకాలుగాను నచ్చజెప్పి ఒప్పించారు. అమ్మాయి వాళ్ళది చాలా పేద కుటుంబం అయినా సరే వాళ్ళు చాలా మూర్ఖంగా మొండిగా ప్రవర్తించారు. చివరికి ఎట్లా అయితేనేమి వాళ్లను ఒప్పించి అబ్బాయి కోరుకున్న అమ్మాయితో వివాహం జరిపించారు. మన ఊళ్ళో అందరూ రామారావు గారి గురించి చాలా హేళనగా మాట్లాడుకోవటం మనందరికీ తెలిసిందే. ఆయన పిల్లల మాటలకు విలువనిచ్చి తన ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నారు. ఎవరి గురించి పట్టించుకోలేదు. తన పిల్లల సుఖ సంతోషాలు ముఖ్యమని అనుకున్నారు. అందుకు ఫలితం ఆ పిల్లలు, కోడలు, అల్లుడు రామారావు దంపతులను నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. కుటుంబం అన్నాక ఒకరి మాటకొకరు విలువనిచ్చుకుంటుంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి. ఎంత ప్రశాంతంగా వాళ్ళ జీవితం గడుస్తుందో ఒప్పుకోకపోయినా మీకు తెలుసు. రామారావు గారు గర్వంగా అంటుంటారు, మనకైతే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది మాత్రమే, కానీ మేము క్రిస్మస్, రంజాన్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి పండక్కి వియ్యాల వారితో కలిసి నవ్వుల మధ్య సంతోషంగా జరుపుకోవడం అలవాటుగా మారింది. నాన్న, పరువు ప్రతిష్టలే ప్రాణంగా ఉండే మీరు రామారావు గారిలా సంతోషంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి నాన్న. కట్న కానుకలతో అట్టహాసంగా మా వివాహాలు జరిపించారు. అక్క జీవితం అట్లా అవ్వడంలో వాళ్లతో పూర్తిగా తెగదంపులైనట్లే. నా విషయంలో మా వారు మంచివారైనా మా అత్తగారి కోరికలకు అంతు ఉండక ఇప్పటికీ మీరు తీరుస్తూనే ఉంటారు. పెద్దన్నయ్య అత్తవారికి గర్వం. వాళ్ళు మనుషుల్ని పురుగుల్లా చూస్తారు. చిన్నన్నయ్య అత్తగారు వాళ్ళు కొంచెం బెటర్. అయినా ఒక్క బియ్యాల వారన్నా మీతో సరదాగా గడిపిన నిమిషమేమైనా మీకు గుర్తుందా? నేనైతే అటువంటి సంఘటన ఒక్కటి చూడనే లేదు. నాన్నా, కొంచెం ఎక్కువ రాసి మీ మనసు కష్టపెట్టాను కదూ. కానీ నాన్న, ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే అక్క కూతురు జీవితం సక్రమంగా ఉండదన్న ఆతృతతో రాస్తున్నాను. నాన్న, గుంటూరు సంబంధం అన్ని రకాలుగాను చాలా బాగుంది. ఎవరేమనుకుంటారో అన్న భావం నుండి బయటపడి నా కుటుంబం, నా పిల్లల సుఖ సంతోషాలను ఆలోచిస్తే మీ చివరి జీవితం ఆనందంగా గడపవచ్చు. మనం చేసే పని తప్పు కాదు అని మన మనసుకు అనిపించినప్పుడు ఎవరి గురించో భయపడి మన కుటుంబం ఆనందాన్ని పోగొట్టుకోకూడదు. మీరు అమ్మ ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. మన ఇంట్లో పరువు ప్రతిష్ట కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి, కానీ కుటుంబ సభ్యులందరూ చేరి సమైక్యతగా ఒక్క విషయం కూడా చర్చించుకోము. ఒకరు అవును అంటే ఒకరు కాదు అనడం, ఒకరి మాటకొకరు విలువ ఇవ్వకపోవడం మన ఇంట్లో జరగవు అంటే సంతోషపడాలి. ఎప్పుడు చూసినా హరి ఇట్లా అన్నాడని గిరి పీక్కోవడం, గిరి ఏదో అన్నాడని హరి పీక్కోవడం, అందరం కలిసి అరుచుకోవడం. మాలో సమైక్యత లేకపోవడానికి కూడా పరోక్షంగా అమ్మ మీరే కారకులయ్యారు. ఒకరిని ఒకలా చూడటం వల్ల ఒకరి మీద ఒకళ్లకు ద్వేషాలు పెరిగి ఇట్లా తయారయ్యాము. మీరిప్పుడన్నా మారి కూతురు పిల్లలను, కొడుకు పిల్లలను సమానంగా చూస్తే వాళ్ళన్నా కలిసిమెలిసి ఉంటారు. సరే నాన్న, అక్క కూతురు రమ సంబంధం గురించి అవసరమైన టాపిక్స్, అనవసరమైన టాపిక్స్ చాలా రాశాను. ఈ విషయం అన్నయ్యలిద్దరినీ పిలిచి కూర్చోబెట్టి అమ్మ మీరు కలిసి చెప్పండి. మీకు మంచిగా తోస్తే అది ఎందుకు మంచిగా అనిపించిందో క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పండి. అమ్మకు నమస్కారములు. ఏ విషయం మీరు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారములతో అరుణ.
లెటర్ చదవడం పూర్తి చేసిన పరంధామయ్య గారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు లక్ష్మి భార్యను పిలిచారు. లక్ష్మి, ఈరోజు ఫోన్ చేసి గిరిని రమ్మంటాను. హరితోనూ గిరితోనూ మాట్లాడి గుంటూరు సంబంధం ఖాయం చేసుకుందాం. భర్త మాటలు వింటున్న లక్ష్మీదేవికి ఆనందంతో నోట మాట రాలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.